అందరికీ నమస్తే. ఇప్పుడు మనం సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులను అమ్ముతున్న సాయి కృష్ణ గోశాల వారి స్టాల్ దగ్గర ఉన్నాము. వీరి కషాయాలను డెలివరీ కూడా చేస్తారంట. ఇవి మనకి గార్డెన్‌లో చాలా బాగా ఉపయోగపడతాయి. ఏ కషాయాలు ఎలా వాడుకోవాలి, ఎంత క్వాంటిటీస్‌లో వాడుకోవాలి, దేనికి ఉపయోగపడతాయి, ఇలాంటి వివరాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ. గణపతి కుటీరు యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదాలండి. మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. సాయి కృష్ణ గోశాల ప్రకృతి ఉత్పత్తుల కేంద్రం, ఏలూరు జిల్లా, కోయిలూరు మండలం, బైనూరు గ్రామం నుంచి వచ్చామండి. నా పేరు సత్యరాజు. నా ఫోన్ నెంబర్ 9951827366 అండి. ఇప్పుడు పంచగవ్య గురించి చెప్తానండి మీ అందరికీ కూడా. ఇది పంచగవ్య అండి. అన్ని రకాల రసం పులిచే పురుగుల నివారణకు, గ్రోత్ ప్రమోటర్కు, పూత పిండి ద్రావణానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. దీంట్లో ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు నెయ్యి, గుమ్మడికాయ, కళ్ళు, చెరుకు రసం, అరటికాయలతో తయారు చేస్తామండి. దీన్ని ఆవు నెయ్యితో పాటు పేడ కలిపిన తర్వాత 5 రోజుల తర్వాత ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి 1 లీటర్ నీటికి 30 ml స్ప్రే చేసినట్లయితే మొక్క ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుందండి. ఏ విధమైన తెగుళ్ళు రాకుండా దీన్ని పూర్తిగా రక్షిస్తుందండి పంచగవ్య అనేది. దీన్ని పూత దశలో కానీ, కాయ దశలో కానీ, లేకపోతే మొక్క వేసిన టైంలో కానీ దీన్ని డ్రిప్ ద్వారా కూడా మొదలు కుదులుకోవచ్చు అండి. ఇది గ్రోత్ ప్రమోటర్ అండి. ఆ తర్వాత మనం దశపర్ణి చూద్దామండి. 1 లీటర్ నీటికి 30 ml కలిపి స్ప్రే చేస్తే సరిపోతుందండి. కాస్ట్ డీటెయిల్స్ చివరిగా చెప్తానండి. అన్ని కాస్ట్ డీటెయిల్స్ కూడా నేను చివరిగా చెప్తాను మీకు. ఇది పంచగవ్య అండి. ఇప్పుడు నెక్స్ట్ దశపర్ణి గురించి చెప్తాను. ఇది దశపర్ణి అండి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంటి చుట్టూ ఉన్న ఆకులతోటి తయారు చేసుకోవచ్చండి. ఏ విధమైన శిక్షణ కంటే దీనికి ఏం అవసరం లేదు. ఈ ఆకులన్నీ కూడా మనం సేకరించుకుని ఒకరోజు 150 లీటర్ల నీటిలో ఇంగువ కాస్త పసుపు వేసి 2 రోజులు ఉంచిన తర్వాత ఈ ఆకులన్నీ వరుసగా వేసి మనం దశపర్ణి కషాయం 40 రోజులు తయారవుతుంది. దీన్ని 1 లీటర్ నీటికి 30 ml స్ప్రే చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ కొన్ని ఆకుల పేర్లు చెప్తానండి. వేపాకు, సీతాఫలాకు, జిల్లేడాకు, తంగేడాకు, ఆముదం ఆకు అండ్ మామిడాకు, ఉసిరాకు, పారిజాతాకు, ఇలా 10 ఆకులు మనకు దొరికే 10 ఆకులు తీసుకుని మనం దశపర్ణి కషాయం చేసుకుని దాన్ని 1 లీటర్ నీటికి 30 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసినట్లయితే అన్ని రకాల చిన్న చిన్న పురుగులు చనిపోవడంతో పాటు చాలా డిసీజెస్ అనేది కంట్రోల్ చేస్తుందండి. ఆ తర్వాత మనం అగ్నియాస్త్రం గురించి మాట్లాడుకుందాం. దీనికి మనం దేశీయ ఆవు మొత్తం 10 లీటర్లు, 1 కేజీ వెల్లుల్లి, 1 కేజీ పచ్చిమిర్చి, 1 కేజీ నాటు పొగాకు, 1 కేజీ వేపాకుతో కలిపి 10 లీటర్ల మూత్రాన్ని 3 బంగులు వచ్చే వరకు మనం మరిగించినవి వడకట్టుకున్నట్లయితే దీన్ని అన్ని రకాల పెద్ద పెద్ద పురుగులకు పనిచేస్తుందండి. ఎలాంటి పురుగులైనా సరే చనిపోతాయి. దీన్ని 1 లీటర్ నీటికి 30 ml కలిపి స్ప్రే చేస్తే సరిపోతుందండి. పేనుబంక అంటే దీన్ని అగ్నాస్త్రాన్ని వేప గింజల కషాయం కలిపి కొడితే అప్లై అవుతుంది. ఓకే. మీకు మిల్లీ బర్డ్స్ అనేది నివారణ చేయాలంటే మనకి అగ్నాస్త్రం, వేప గింజల కషాయం, పంచగవ్య కలిపి ఇవ్వాలండి మొక్కకి. రేషియో పంచగవ్య 1 లీటర్ నీటికి 30 ml అండి, అగ్నాస్త్రం 1 లీటర్ నీటికి 30 ml, వేప గింజల కషాయం 1 లీటర్ నీటికి 5 ml అండి. కానీ పంచగవ్య, అగ్నాస్త్రం కలిపి పట్టకూడదండి. పంచగవ్య, వేప గింజల కషాయం, అగ్నాస్త్రం కలిపి స్ప్రే చేయండి. ఆ 3 కూడా ఇది నిరోధిస్తుందండి. ఇది చంపేస్తుంది పురుగుల్ని, ఇది నివారిస్తుంది, రాకుండా చేస్తుంది. ఓకే అండి. పంచగవ్య అనేది ఆకు వెనక వల్ల ఉన్న పురుగులు అంటే రాకుండా చేస్తుంది. రసం పీల్చే పురుగుల నివారణకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే అండి. మిల్లీ బర్డ్స్ అనేది వేప గింజల కషాయం మాత్రమే వాడండి. వేప నూనె వాడటం వల్ల మిల్లీ బర్డ్స్ అనేది కంట్రోల్ కాదు. వేప గింజల కషాయం మాత్రం అండి. తర్వాత మనం ఫిష్ అమినో యాసిడ్ గురించి చెప్పుకుందాం అండి. దీన్ని చేప బెల్లం అండి. దీన్ని 1 కేజీ చేప, 1 కేజీ బెల్లం వేసి తయారు చేసామండి. దీన్ని ఇది మొక్కకు పూతను వస్తుందండి. మొక్కకు బాగా బలం. ఇది కొడితే కొన్ని పెస్ట్ కూడా కంట్రోల్ అవుతుంది. 1 లీటర్ నీటికి 5 ml స్ప్రే చేస్తే సరిపోతుంది. కొంత పెస్ట్కు పని చేస్తుంది. మొక్క ఏ విధంగా దానికి కావాల్సినట్టు డెవలప్ అవ్వాలో ఇది కొడితే అంతవరకు అవుతుందండి. సేంద్రియ పద్ధతులు న్యాచురల్గా డెవలప్ అవుతుంది. ఏమాత్రం కొమ్మల్లో కానీ వేర్లలో కానీ దానికి ఏదైనా లోపం ఉంటే ఫిష్ అమినో యాసిడ్ కొడితే సరిపోతుంది. తర్వాత వేప గింజల కషాయం అండి. వేప గింజల కషాయం 1 లీటర్ నీటికి 5 ml కొడితే సరిపోతుందండి. ఇది అన్ని రకాల పురుగు యొక్క లార్వాన్ని నివారిస్తుందండి. మెయిన్లీ నియంత్రిస్తుంది, రాకుండా వచ్చినా కాదు.
ఎప్పుడు కొట్టుకున్న దీన్ని వచ్చినా సరే వచ్చిన దాన్ని రాకుండా ఆపుతుందండి. పురుగు యొక్క లార్వాని బాగా పనిచేస్తుంది. తర్వాత ఈ ప్లేట్స్ గురించి తెలుసు కదా మీకు, ఇవి ఎల్లో ప్లేట్స్ అండి. ఇవి జిగురట్టలు పెట్టడం వల్ల గార్డెన్స్లో కానీ లేకపోతే పొలంలో కానీ ఇవేవైతే పురుగులు దీనికి అంటుకుపోయి చనిపోతాయండి. ట్రాప్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. ఈ ట్రాప్ని మనం ఇలా అమర్చుకుని, ఇది చాక్లెట్ అండి, ఈ చాక్లెట్ ఇందులో వేసి ఇందులో కడితే ఏవైతే మగ ఈగలు ఉంటాయి కదా, దానికి సంబంధించి అవన్నీ కూడా ఇందులో పడి ఇవి ట్రాప్స్ ప్లేట్స్ వాడటం వల్ల 70% ముందే మనం గార్డెన్కి వచ్చే చీడపీడలు నివారించవచ్చండి. మీకు ఎప్పుడు కావాల్సిన సరే ఎవరికైనా సరే ఫోన్ చేస్తే ఆర్డర్ పెడతామండి. నా ఫోన్ నెంబర్ 9951827366 అండి. గార్డెన్ ప్రేమికులకు, గార్డెన్ మిత్రులకు, ఎవరైతే కషాయాలు చేయలేని వారు ఉంటారో, ఘనజీవనంతం చేయలేని వారు ఉంటారో, మేము సాయి కృష్ణ గోశాల శిక్షణ ద్రావణాల కేంద్రం నుంచి మాట్లాడుతున్నాం. ఇది 500 రూపాయలకే మీ గార్డెన్కి ఏమి కావాలో మేము అందిస్తామండి. 5 కేజీలు ఘనజీవామృతం, 5 పావు లీటర్ల కషాయాలు అందిస్తామండి. డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మీకు 500, దీంతోపాటు 100 గ్రాముల నవధాన్యాలు కూడా మీకు కుండీలు వేసుకోవడానికి అందిస్తామండి. కషాయాలు ఘనజీవామృతం 5 కేజీలు అండి, ఎగ్ అమినో యాసిడ్ పావు లీటరు, ఫిష్ అమినో యాసిడ్ పావు లీటరు, పంచగవ్య పావు లీటరు, అగ్నాస్త్రం పావు లీటరు, బ్రహ్మాస్త్రం పావు లీటర్ అండి. మినిమం క్వాంటిటీ 500 అండి. లేదండి, ఒక కిట్ అయినా సరే పంపిస్తాం. అలానే చేస్తాం.